జింబాబ్వే పర్యటనలో టీమిండియా తన జోరును కొనసాగిస్తుంది. ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ శుభ్మన్ సేన 3వ టీ20 మ్యాచ్లోనూ ఆతిథ్య జింబాబ్వేను ఓడించింది. బ్యాట్ తోటి కెప్టెన్ శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, ఆ తర్వాత బంతితో వాషింగ్టన్ సుందర్ సత్తా చాటడంతో ఇండియా గెలుపు సాధ్యమైంది. ఈ గెలుపుతోటి టీమిండియా టీ20 సిరీస్లో 2-1 ఆధిక్యం సంపాదించింది. మరోసారి చెలరేగినటువంటి భారత్ బుధవారం నాడు 3వ టీ20 మ్యాచ్లో 23 పరుగుల తేడాతోటి విజయం సాధించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 49 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్సర్లతోటి 66 పరుగులు, రుతురాజ్ గైక్వాడ్ 28 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్సర్లతోటి 49 పరుగులు, యశస్వి జైస్వాల్ 27 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతోటి 36 పరుగులు చేయడంతో మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఇండియా 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు సాధించింది. ఇక లక్ష్య ఛేదనలో జింబాబ్వే 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 15 పరుగులకు 3 వికెట్లు, అవేష్ ఖాన్ 29 పరుగులకు 2 వికెట్లు తీసి జింబాబ్వేను దెబ్బతీశారు. జింబాబ్వే బ్యాటర్ మేయర్స్ 49 బంతులు 7 ఫోర్లు 1 సిక్సర్ తోటి 65 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి టాప్ స్కోరర్గా నిలిచాడు. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా 4వ టీ20 మ్యాచ్ శనివారం నాడు జరుగుతుంది. లక్ష్య ఛేదనలో జింబాబ్వే తేలిపోయింది. ఏ దశలోనూ ఆ జట్టు విజయం కోసం రేసులో లేదు. ఇండియా గెలుపు అంతరం తక్కువగా అనిపించిన జింబాబ్వే ఓటమి చాలా ముందుగానే ఖరారైంది. భారత బౌలర్ల దాటికి 39 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన జింబాబ్వే త్వరగానే చిక్కుల్లో పడింది. ఒకే ఒక్క పరుగు చేసినటువంటి ఓపెనర్ మధ్యవర్ను ఇన్నింగ్స్ 2వ ఓవర్లోనే అవేష్ ఖాన్ వెనక్కి పంపగా తన తర్వాతి ఓవర్లో అవేష్ ఖాన్ 4 పరుగులు చేసినటువంటి బెనెట్ను కూడా అవుట్ చేశాడు. ఈ మధ్యలోనే 13 పరుగులు చేసినటువంటి మరుమానిని ఖలీల్ అహ్మద్ పెవిలియన్కు చేర్చాడు. 15 పరుగులతోటి జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినటువంటి జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజాతో పాటుగా 1 పరుగు చేసినటువంటి క్యాంప్బెల్ను కూడా ఒకే ఓవర్లో అవుట్ చేయడం ద్వారా వాషింగ్టన్ సుందర్ జింబాబ్వేను పెద్ద దెబ్బే తీశాడు. ఈ దశలో 26 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతోటి 37 పరుగులు చేసినటువంటి మండాడేతో కలిసి మేయర్స్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇద్దరు కలిసి 6వ వికెట్కు 77 పరుగులు జోడించారు. కానీ ఈ భాగస్వామ్యం జింబాబ్వేకు పరాభవాన్ని తప్పించడానికి ఉపయోగపడిందే కానీ పరాజయాన్ని నుంచి తప్పించుకోవడానికి ఉపయోగపడలేదు. మండాడే 17వ ఓవర్లో అవుట్ అయ్యాడు. అప్పటికే భారత విజయం ఖాయమైన మేయర్స్ చెలరేగడంతో ఆఖరి 2 ఓవర్లలో జింబాబ్వే 34 పరుగులు రాబట్టగలిగింది. ఇక మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి టీమిండియా 4 ఓవర్లలో 49 పరుగులు చేసింది, వికెట్ నష్టపోకుండా. ఓపెనర్లు జైస్వాల్, గిల్ బ్యాట్లు జిలిపించడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. బెనెట్ వేసినటువంటి ఇన్నింగ్స్ తొలి ఓవర్లో 2 ఫోర్లు 6 కొట్టినటువంటి జైస్వాల్ 3వ ఓవర్లో చటారా బౌలింగ్లో వరుసగా 4-6 దంచేశాడు. మరోవైపు గిల్ కూడా 3 ఫోర్లు 1 సిక్సర్ తోటి జోరు మీద కనిపించాడు. తను ఎదుర్కొన్నటువంటి తొలి 12 బంతుల్లో జైస్వాల్ 25 పరుగులు చేయగా తన తొలి 13 బంతుల్లో గిల్ 23 పరుగులు సాధించాడు. కానీ 5వ ఓవర్ నుంచి స్కోర్ వేగం మందగించింది. బ్యాటర్లు పెద్ద షాట్లు ఆడలేకపోవడంతో పరుగుల వేగంగా రాలేదు. 10వ ఓవర్ వరకు మరో 3 ఫోర్లు మాత్రమే కొట్టినటువంటి ఇండియా జైస్వాల్ వికెట్ను కోల్పోయి 1 వికెట్ నష్టానికి 80 పరుగులతోటి నిలిచింది. ఓపెనర్గా గత మ్యాచ్లో సెంచరీ కొట్టి ఈసారి 3వ స్థానంలో బ్యాటింగ్ దిగినటువంటి అభిషేక్ శర్మ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. 10 పరుగులు మాత్రమే చేసి అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. అయితే రుతురాజ్ గైక్వాడ్ వచ్చాక గిల్ మళ్లీ జోరు పెంచాడు. మధ్య ఓవర్ బౌలింగ్లో 6, చటారా ఓవర్లో 2 ఫోర్లు కొట్టాడు శుభ్మన్ గిల్. రుతురాజ్ గైక్వాడ్ కూడా బ్యాట్ జులిపించడంతో భారత్ 15 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 127 పరుగులతోటి నిలిచింది. 16వ ఓవర్లో 3 పరుగులే వచ్చాయి. అయితే ఆఖరి 4 ఓవర్లలో 52 పరుగులు రావడంతో ఇండియా స్కోరు 180 దాటింది. గిల్ 18వ ఓవర్లో వెనుదిరగగా జోరు కొనసాగిస్తూ కొన్ని చక్కని షాట్లు ఆడినటువంటి రుతురాజ్ గైక్వాడ్ ఆఖరి ఓవర్లో అవుట్ అయ్యాడు. సంజు శాంసన్ 12 పరుగులతోటి అజేయంగా నిలిచాడు. ఇన్నింగ్స్ ఆశాంతం జింబాబ్వే ఫీల్డింగు అత్యంత పేలవంగా ఉంది. ఇక ఈ మ్యాచ్ యొక్క స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఇండియా బ్యాటింగ్ చూసినట్లయితే ఓపెనర్గా వచ్చినటువంటి యశస్వి జైస్వాల్ 27 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు 2 సిక్సర్లతోటి 36 పరుగులు చేసి సికిందర్ రజా బౌలింగ్లో బ్రియాన్ బెనెట్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మరొక ఓపెనర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ 49 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు 3 సిక్సర్లతోటి 66 పరుగులు చేసి ముజరబానీ బౌలింగ్లో రజాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్లే టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి అభిషేక్ శర్మ గత మ్యాచ్లో సెంచరీ హీరో. గత మ్యాచ్లో ఓపెనర్గా వచ్చి వీర విహారం చేసి సెంచరీ చేసినటువంటి అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చి 9 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి కేవలం 10 పరుగులు మాత్రమే చేసి సికిందర్ రజా బౌలింగ్లో మురబానికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి రుతురాజ్ గైక్వాడ్ 28 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు 3 సిక్సర్లతోటి 49 పరుగులు చేసి మురజవాని బౌలింగ్లో మధ్య వరకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక వికెట్ కీపర్ సంజు శాంసన్ 7 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 12 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా రింకు సింగ్ 1 బంతి ఎదుర్కొని 1 పరుగు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో
4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఇక జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ 2 వికెట్లు, ఆ తర్వాత సికిందర్ రజా 2 వికెట్లు తీశారు. మిగతా వాళ్ళు పెద్దగా వికెట్ తీయలేదు. అయితే రజా కెప్టెన్ సికిందర్ రజా మంచి బౌలింగే చేశాడు. తక్కువ పరుగులు ఇవ్వడం జరిగింది. ఓవర్కి 6 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. ముజరబానీ కూడా 2 వికెట్లు తీసి రన్స్ను కూడా బాగానే కట్టడి చేశాడు. ఓవర్కి 6.2 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. ఇక మిగతా వారు పెద్దగా బౌలింగ్లో ప్రభావం చూపించలేకపోయారు. ఇక 183 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి జింబాబ్వే ఏ దశలో కూడా విజయ లక్ష్య దిశగా సాగిపోలేదు. ఆదిలోనే త్వరగా వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ మధేవర్ 2 బంతులు ఎదుర్కొని 1 పరుగు మాత్రమే చేసి అవేష్ ఖాన్ బౌలింగ్లో అభిషేక్ శర్మకు క్యాచ్ అవుట్ అవ్వగా, మరొక ఓపెనరు మరుమాని 10 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లతోటి 13 పరుగులు చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో శివన్ దుబేకి క్యాచ్ అవుట్ అయ్యాడు. 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి బ్రియాన్ బెన్నెట్ 5 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 4 పరుగులు మాత్రమే చేసి అవేష్ ఖాన్ బౌలింగ్లో రవి బిష్ణోకి క్యాచ్ అవుట్ అవ్వగా, డియాన్ మేయర్స్ 49 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు 1 సిక్సర్ తోటి 65 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక కెప్టెన్ సికిందర్ రజా 16 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లతోటి 15 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో రింకు సింగ్కి క్యాచ్ అవుట్ అవ్వగా, జోనాథన్ క్యాంపెల్ 2 బంతులు ఎదుర్కొని 1 పరుగు మాత్రమే చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో రియాన్ పరాగ్కు క్యాచ్ అవుట్ అయ్యాడు. రియాన్ పరాగ్ సబ్స్టిట్యూట్ ఫీల్డర్. ఇక క్లైవ్ మండాడే వికెట్ కీపర్ అయినటువంటి క్లైవ్ మండాడే 26 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు 2 సిక్సర్లతోటి 37 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో రింకు సింగ్కి క్యాచ్ అవుట్ అవ్వగా, మసకజ్దా 10 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ 1 సిక్సర్ తోటి 18 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవడం జరిగింది. దీంతో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. దీంతో జింబాబ్వే 23 పరుగుల తేడాతోటి పరాజయం పాలింది. జింబాబ్వే చివరిలో గొప్పగానే పోరాడినప్పటికీ ఆదిలోనే త్వరగా వికెట్లు కోల్పోవడంతో చేయాల్సిన రన్ రేటు పెరిగి చివరికి ఓటమి బాట పట్టింది. ఇక భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు, అవేష్ ఖాన్ 2 వికెట్లు, ఖలీల్ అహ్మద్ 1 వికెట్ తీయడం జరిగింది. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ 4 ఓవర్లలో కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీయడం జరిగింది. వాషింగ్టన్ సుందర్ చాలా పొదుపుగా బౌలింగ్ వేయడం జరిగింది. 4 ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే, అంటే ఓవర్కి సగటున 3.8 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఖలీల్ అహ్మద్ కూడా 1 వికెట్ తీసినప్పటికీ 4 ఓవర్లలో కేవలం 15 పరుగులే, అంటే ఖలీల్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్ వీరిద్దరు కూడా ఓవర్కి సగటున 3.8 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. అయితే శివన్ దుబే 2 ఓవర్లలోనే భారీగా పరుగులు ఇచ్చాడు. తన చక్కని బౌలింగ్ తోటి ఈ మ్యాచ్లో ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించిన వాషింగ్టన్ సుందర్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ సిరీస్లో తదుపరి మ్యాచ్ ఈ 2 జట్ల మధ్య శనివారం నాడు హరారేలోనే జరగనుంది.